ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 14, 15, 16, 17 అంటే ఈ నవంబర్ 15, 16, 17, 18వ తేదీలో కుంభరాశిలో జన్మించిన మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైన మీ జీవితంలో ఒక అపూర్వమైన అద్భుతమైన చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు కాబోతోంది. ఈ తేదీలో మీ తలరాతను శాశ్వతంగా మార్చేసే ఒక దివ్యమైన సమయం రాబోతోంది. మీ జీవితం అనే పుస్తకంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాల పేజీలన్నీ ముగిసిపోయి ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల సంచారం, మీ పుణ్యఫలం, మీ జన్మ సుకృతం అని కలిసి మీకు అందిస్తున్న ఒక అద్భుతమైన వరం. గత కొన్నేళ్లుగా, బహుశా కొన్ని దశాబ్దాలుగా మీరు అనుభవించిన కష్టం అంతా ఇంత కాదు. అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభ, నమ్మిన వారి చేతిలో మోసాలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొన్నిసార్లు ఈ జీవితమే వద్దు, ఈ కష్టాలు భరించలేను అని కూడా మీరు అనుకుని ఉండవచ్చు. కానీ మీలో ఉన్న ఒకే ఒక గొప్ప లక్షణం మీ సహనం, మీ మంచితనం. ఆ భగవంతునిపై మీరు పెట్టుకున్న అచంచలమైన విశ్వాసం మిమ్మల్ని ఈ రోజు వరకు నడిపించాయి. ఇక చూడండి, ఆ భగవంతుడు మీ సహనానికి, మీ ఎదురుచూపులకు ఎలాంటి అద్భుతమైన బహుమతిని ఇవ్వబోతున్నాడో. మరో అతిపెద్ద శుభవార్త మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. ఇక మీ అదృష్టాన్ని, మీ విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఈ మాటలు కేవలం జ్యోతిష్ శాస్త్రం చెప్పేవి కాదు. ఇది మీ గత కష్టానికి, మీ సహనానికి, మీ మంచితనానికి ఒక విశ్వశక్తి. ఆ పరమాత్మ మీకు ఇస్తున్న అమూల్యమైన బహుమతి. కాబట్టి ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోకుండా ఈ సంతోషాన్ని మధ్యలో ఆపేస్తే నష్టపోయేది మీరే. దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని మీ మనసులోకి తీసుకుని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ మాటలు విన్న తర్వాత మీలో ఒక నూతనమైన శక్తి, ఒక అంతులేని ఆశ, ఒక తెలియని ధైర్యం చిగురించడం ఖాయం. మీలో కొద్దిపాటి సానుకూల దృక్పథం కలిగిన దయచేసి మీ అభిమానాన్ని ఒక లైక్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ విజయానికి సంకల్పించుకుంటూ జై శ్రీరామ అని కామెంట్ చేయండి. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీకు సదా ఉంటాయి. ముందుగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే మీ యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీ వ్యక్తిత్వం సామాన్యమైంది కాదు. ఎస్ అనే అక్షరం సంఖ్యాశాస్త్రంలో 1 అనే సంఖ్యకు ప్రతీక. ఇది నాయకత్వానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు చిహ్నం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి విజయం సాధించే వరకు విశ్రమించరు. ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ అక్షరం ఆల్ఫాబెట్స్ లో 19వ అక్షరం. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు, ధర్మాన్నే అనుసరిస్తారు. ఎవరిని మోసం చెయ్యాలి అనేటువంటి దుష్ట ఆలోచన వీరికి కలలో కూడా రాదు. వీరు మొదట తమ గురించి, తమ ఆత్మ గౌరవం గురించి తప్పకుండా ఆలోచించుకుంటారు. అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి క్షుణ్ణంగా అంచనా వేయకుండా ఏ పనిని ప్రారంభించరు. వీరిది చాలా ప్రాక్టికల్ మైండ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే గొప్ప మనసు మీది. మీకు సైంటిఫిక్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే తపన, వాటిని విశ్లేషించే నేర్పు మీకు పుట్టుకతోనే వస్తాయి. ఎవరి పేరిత ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు. కానీ మీ స్వభావంలో ఒక విచిత్రమైన గుణం ఉంది. మీరు చాలా త్వరగా కోపానికి వస్తారు. మీ స్వభావం ఒక్కోసారి క్రోధంగా, అంటే తీవ్రమైన కోపంగా ఉంటుంది. కుంభరాశి ఎస్ అనే అక్షరం వారైన మీరు గతంలో డబ్బు కోసం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అవసరానికి చేయి చాచిన సహాయం అందక ఎన్నో అవమానాలు పడి ఉంటారు.
రూపాయి రూపాయి కూడబెట్టినా ఏదో ఒక అనవసర ఖర్చు వచ్చిపడి మీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలిన పరిస్థితిని ఎన్నోసార్లు ఎదుర్కొన్నారు. కానీ ఇక ఆ రోజులు పోయాయి. మరో 2 రోజుల్లో మీ ఆర్థిక జాతకం పూర్తిగా మారబోతోంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై పరిపూర్ణంగా ప్రసరించబోతోంది. ధన ప్రవాహం వరదల మీ ఇంట్లోకి రాబోతోంది. మీరు ఏ పని పట్టినా అది బంగారమే అవుతుంది. మీకు రావాల్సిన పాత బాకీలు, డబ్బులు అనుకోకుండా మీ చేతికి అందుతాయి. మీరు ఊహించని మార్గాల నుండి ధనం వచ్చి పడుతుంది. వారసత్వ ఆస్తి రూపంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే బలమైన యోగం ఉంది. ఉద్యోగస్తులకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్తో పాటు భారీ జీతం పెంపు లభిస్తుంది. మీ పనితీరుకు గుర్తింపుగా బోనస్లు, ఇంక్రిమెంట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇకపై మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు, రాదు కూడా. మీరే 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు సంపూర్ణ రుణ విముక్తులు అవుతారు. మీ మనసుపై ఉన్న అతిపెద్ద భారం తొలగిపోతుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త కొత్త అవకాశాలు, పెద్ద పెద్ద డీల్స్ కుదురుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త బ్రాంచ్లను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పోటీదారులు మీ ఎదుగుదలని చూసి ఆశ్చర్యపోతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. భూమి, బంగారం లేదా ఇతర ఆస్తులపై పెట్టే పెట్టుబడులు మీకు భవిష్యత్తులో కొన్ని రెట్ల లాభాలను అందిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న సొంత ఇల్లు లేదా కారు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులని కొనుగోలు చేస్తారు. మీ జీవన ప్రయాణం గణనీయంగా పెరుగుతుంది. ఇకపై మీ జీవితంలో లేదు, లేను అనే మాటలు తావు ఉండదు. అంతా ఉంది, కలదు అనే సానుకూలతతో నిండిపోతుంది. డబ్బు మీ చేతికి ధారాళంగా అందినప్పుడు పొదుపు చేయడం, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అనవసరమైన ఖర్చులకు, విలాసాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం, కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్మీదేవి మీ వద్ద స్థిరంగా ఉంటుంది. ఇక 3వ శుభవార్త మీ కెరీర్, విద్య మరియు ఆరోగ్యానికి సంబంధించింది. ఈ రంగాల్లో కూడా మీరు అద్భుతమైన ప్రగతిని సాధించబోతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు వారి అర్హతకు, కోరికకు తగిన గొప్ప ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం తథ్యం. మీరు కోరుకున్న చోట, కోరుకున్న పదవిలో స్థిరపడతారు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీ పనిని మెచ్చుకుంటారు. సహోద్యోగుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీపై ఉన్న అపోహలు, నిందలు తొలగిపోతాయి. మీరు మీ రంగంలో ఒక నిపుణుడిగా, ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఆ మార్గం సుగమం అవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, మీ కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అమాంతం పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులు కూడా మీకు సులభంగా అర్థమవుతాయి. పరీక్షల్లో మీరు ఊహించని గొప్ప మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మీరు కోరుకున్న కాలేజీలో, కోరుకున్న కోర్సుల్లో సీట్ లభిస్తుంది. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ గురువుల ప్రశంసలు, తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది. మీలో నూతన శక్తి, ఉత్సాహం ఉప్పొంగుతాయి. శారీరకంగా, మానసికంగా మీరు చాలా దృఢంగా తయారవుతారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశన వంటివి మీ దరి చేరవు. మీరు ఎల్లప్పుడూ చురుకుగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, వర్చస్సు ప్రకాశిస్తాయి. ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి వారైనా మీ సహనానికి, మీ మంచితనానికి, మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టానికి, అనుభవించిన అవమానాలకు ఆ భగవంతుడు మరో 2 రోజుల్లో అందిస్తున్న అద్భుతమైన బహుమతి ఈ రాబోయే కాలం. ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోండి. మీ కలలను సాకారం చేసుకునే సమయం ఇదే. అయితే ఈ మంచి సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గతంలో మీకు ద్రోహం చేసిన వారిని, మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలను పూర్తిగా మర్చిపోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించి ముందుకు సాగిపోండి. పగ, ప్రతీకారం వంటి ప్రతికూల ప్రభావాలను మీ మనసులో పెట్టుకుంటే మీ అమూల్యమైన శక్తి, సమయం వృధా అవుతాయి. మీ ఎదుగుదలే వారికి సరైన సమాధానం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. వినయం, మంచితనం అనేవి మీ అతి పెద్ద ఆభరణాలు. వాటిని ఎప్పటికీ వదులుకోవద్దు. మీకు లభించిన విజయాన్ని, సంపదను చూసి గర్వపడకండి. ఆ భగవంతుని కృప వల్ల ఇదంతా సాధ్యమైందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అవసరమైన వారికి దానం చేయండి. అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా,
దేహదారుఢ్యం కలిగిన వారుగా, అందం కలిగిన వారుగా, మనసు కూడా చాలా అందంగా ఉండేటువంటి వారుగా ఉంటారు. మరి చూసారు కదా, ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో, వారి జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు ఎలా ఉండబోతున్నాయి. ఈ లక్షణాలు మీతో సరిపోతే మీ పేరు ఏంటో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఎస్ అక్షరంతో ప్రారంభమైన మీకు, అంటే ఎక్స్ అక్షరంతో మీ పేరు ఒకవేళ మొదలైతే మీకు నిజంగా అంతా మంచి జరగకపోతుంది అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియోలో మీరు కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు. సో నవంబర్ 15, 16, 17, 18వ తారీఖుల్లో వీరికి ఎస్ అనే అక్షరం పేరు గల వ్యక్తితో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.